హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. యాస్ ఎ కంటెంట్ క్రియేటర్‌గా ఖచ్చితంగా నేను చెప్పే ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న డేస్‌లో చాలా మంది యొక్క యూట్యూబ్ ఛానెల్స్ అనేవి డిలీట్ అవుతున్నాయి. అది కమ్యూనిటీ స్ట్రైక్ వల్ల అవ్వచ్చు, కాపీరైట్ స్ట్రైక్ వల్ల అవ్వచ్చు, రీజోడ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీగా మన ఛానెల్స్‌ని హ్యాక్ అవ్వడం కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఓకేనా? ఇలా డిలీట్ అవుతున్నాయి కాబట్టి, మనం చెప్పే ఈ స్టెప్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవి డెఫినిట్‌గా ఫాలో అవుతే ఏందంటే, మళ్ళీ మీరు కొత్త ఛానెల్ క్రియేట్ చేసుకున్నా కూడా మళ్ళీ మీకు ఓల్డ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళందరూ రావడానికి డెఫినిట్‌గా ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? అందుకని డెఫినిట్‌గా ఈ 3 స్టెప్స్ నేనేవైతే చెప్తానో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది కొంచెం సిల్లీగా అనిపించొచ్చు చాలా మందికి. బట్ ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యూచర్‌లో. సో, డెఫినిట్‌గా వీటన్నిటిని ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఒకవేళ గైస్ మీ ఛానెల్ గనక కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ కాకుండా, రీయూజ్డ్ కాకుండా, కాపీరైట్ కాకుండా ఒకవేళ హ్యాక్ అయిందనుకోండి. అప్పుడు మీరు చేయాల్సింది ఏందంటే, వేరే యూట్యూబ్ ఛానెల్ అయితే ఓపెన్ చేసి దాంట్లో ఏందంటే మానిటైజేషన్ ట్యాబ్‌కెళ్తే అక్కడ మనకు చాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, మనకు యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఏందంటే చాట్‌లోకొస్తారు. అక్కడ ఏందంటే మన డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నా ఛానెల్‌కి ఎటువంటి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ గాని, స్ట్రైక్స్ గాని ఏవి రాలేవు. అయినా కూడా నా ఛానెల్ డిలీట్ అయిపోయింది. అది బికాస్ ఆఫ్ హ్యాక్ అవ్వచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో, దాన్ని నేను గెట్ బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఏందంటే, మన ఛానెల్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అంటే మీ మెయిల్ ఐడీ అవ్వచ్చు, లేకపోతే మీ ఛానెల్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఛానెల్‌కి ఎలాంటి మొబైల్ నంబర్ ఇచ్చారని చెప్పేసి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో, ఇన్ఫర్మేషన్ గనుక మనం కరెక్ట్‌గా ఇచ్చేసామనుకోండి, అప్పుడేందంటే మళ్ళీ మన ఛానెల్ అనేది రిటర్న్ రావడానికి డెఫినిట్‌గా ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, మీరు డిలీట్ అయిపోయిందని చెప్పేసి టెన్షన్ పడకుండా, సో, వేరే ఛానెల్ ఓపెన్ చేసి ట్రై చేయండి. లేదు మీ దగ్గర వేరే ఛానెల్ లేదు అనుకుంటే, ఏదైనా సరే ఒక కంటెంట్ క్రియేటర్‌ని అయితే అప్రోచ్ అవ్వండి. అంటే యూట్యూబ్ రిలేటెడ్ చెప్పేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నన్ను అప్రోచ్ అయినా కూడా నేను నా ఛానెల్ నుంచి వాళ్ళకి మెయిల్ పెడతాను. సో, చాలామంది క్రియేటర్ చేసేది ఇదే. ఓకేనా? సో, మెయిల్ పెట్టేసి మళ్ళీ మీ ఛానెల్ అయితే బ్యాక్ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయొచ్చు. 100% చెప్పలేము. సో, అప్ టు 90% వరకైతే మీ ఛానెల్‌ని బ్యాక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో, అది మీకు ఛానెల్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేకపోతేనే. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, ప్రెజెంట్ ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ వచ్చేసి ఏందంటే, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. బట్ బిగినింగ్ స్టేజ్‌లో ఏందంటే, ఆ యూట్యూబ్‌కి వ్యూస్ రావడమే ఎక్కువ. ఇంకా ఇన్‌స్టాగ్రామా అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ గైస్, ఇన్‌స్టాగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, మీ పర్సనల్‌ది కాకపోయినా కూడా యూట్యూబ్ కోసం ఏందంటే ఒక ప్రొఫెషనల్‌ది క్రియేట్ చేసుకొని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అందులో నుంచి కొన్ని క్లిప్స్ అనేవి తీసుకుంటూ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తే ఏందంటే, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీ ఛానెల్‌కి సబ్‌స్క్రైబర్స్ గానీ, వ్యూస్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీ ఛానెల్ గనుక డిలీట్ అయ్యిందనుకోండి, ఇప్పుడేందంటే ఒక చిన్న వీడియో క్లిప్ చేసేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసారనుకోండి, ఇట్లా ఛానెల్ డిలీట్ అయిపోయింది, కొత్తగా క్రియేట్ చేసిన సపోర్ట్ చేయనని అని చెప్పేసి చెప్పారనుకోండి, ఇన్‌స్టాలో ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా మళ్ళీ ఇన్‌స్టాంట్‌గా మీ ఛానెల్‌కి కావాల్సిన సబ్‌స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అండ్ వాచ్ టైమ్ అన్నీ కూడా తెచ్చిపెడతారు కాబట్టి, సో, డెఫినిట్‌గా ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి. అలా అని చెప్పి ఖాళీ ఉంచకుండా దాంట్లో వీడియోస్ పెడుతూ యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇది ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. అలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారనుకోండి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవడానికి అది కూడా ఒక అవకాశంగా అయితే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇట్లా థర్డ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే, చాలామంది ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేయడానికి మొబైల్‌లో స్టోరేజ్ లేదని చెప్పేసి చాలామంది ఆ వీడియోస్‌ని డిలీట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, దయచేసి ఇలా డిలీట్ చేయకండి. ఇన్ కేస్ ఒకవేళ మీ ఫ్యూచర్‌లో మీ ఛానెల్ గనుక డిలీట్ అయ్యిందనుకోండి, ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళా మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది కాబట్టి, సో, దయచేసి డిలీట్ చేయకండి. నేను కూడా చాలా వీడియోస్ అన్నీ కూడా మెమరీ కార్డ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నా, పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నా. అండ్ నా ల్యాప్‌టాప్‌లో కూడా చాలా వీడియోస్ అనేవి ఇంకా స్టోర్ అయ్యే ఉన్నాయి. ఒకవేళ నా ఛానెల్స్ అనేవి డిలీట్ అయిపోయినా కూడా మళ్ళీ కొత్త ఛానెల్ క్రియేట్ చేసి, ఆ వీడియోస్‌ని ఒక్కొక్కటిగా మళ్ళీ అప్‌లోడ్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? సో, అందుకని ప్లీజ్ దయచేసి డిలీట్ చేయకండి. అవి డెఫినిట్‌గా ఏదో ఒక రోజు యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏ పెద్ద కంటెంట్ క్రియేటర్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళ ప్రతి ఒక్క వీడియో ఇంకా వాళ్ళ దగ్గరైతే ఉంటుంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హార్డ్ డిస్క్‌లే బ్యాగ్‌లో నిండిపోయి ఉంటాయి. అలాంటి క్రియేటర్‌కి డెఫినిట్‌గా హెల్ప్ అయ్యేదే ఇది. సో, దయచేసి ప్లీజ్ డిలీట్ చేయకండి. సో, ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్‌గా నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి, నేను చెప్పిన ప్రతీది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.